హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గ్యాన్ ఏజెంటిక్ ఏఐ. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్లో మనం బేసిక్స్ మటుకు టచ్ చేద్దాం. మిషన్ లెర్నింగ్ అంటే ఏంటిది, మిషన్ లెర్నింగ్లో ఎట్లాంటి అల్గారిథమ్స్ ఉంటాయి ఏంటి అనేది మనం చెక్ చేయబోతున్నాం అనమాట. సో వాట్ ఈజ్ మిషన్ లెర్నింగ్? మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి అనేది ప్రైమరీగా తీసుకుంటే, మిషన్ లెర్నింగ్లో మనం ఒక డాటాని, ఏదన్నా ఒక డాటా ఉన్నదనుకోండి, ఆ డాటాకి సంబంధించిన ప్రిడిక్షన్స్ని అది మిషన్ లెర్నింగ్‌కి మిషన్ లెర్న్ ఒక సిస్టమాటిక్ డాటాని ఏదైనా ఒక అల్గారిథమ్‌కి ప్రొవైడ్ చేసినప్పుడు, అది జనరేట్ చేసే ప్రిడిక్షన్స్‌నే మిషన్ లెర్నింగ్ ప్రిడిక్షన్స్ అంటాం. ఇవి డాటా సైన్స్‌లో ఎక్కువగా వాడతారు. ఇది మన ఏజెంటిక్ ఏఐకొచ్చేసరికి అసలు మిషన్ లెర్నింగ్స్‌లో బేసిక్స్ ఏమున్నాయనేది ఐడియా ఉంటే సరిపోతది. సో, దానికోసం యూజ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటేదన్నా ఒక సూపర్ మార్కెట్ తీసుకుందాం. సూపర్ మార్కెట్‌లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రోసరీస్ ఉంటాయి. కాస్మెటిక్స్ ఉంటాయి. కాస్మెటిక్స్‌తో పాటు మనకి వెజిటబుల్స్ అండ్ మీట్ ఉంటది. ఆహ్, సో, వెజ్జీస్ ఉంటాయి. వీటిది ఒక్కొక్క టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ గ్రోసరీస్ అనుకోండి, మంత్లీ సేల్స్ ఉంటాయి వీటికి. మంత్ స్టార్టింగ్‌లో ఎక్కువ సేల్ ఉండే అవకాశం ఉంటది. కాస్మెటిక్స్ గూడా సీజనల్‌గా అండ్ మంత్లీ సేల్సే ఉంటాయి ఇవి గూడా. వెరాజ్ ఇన్ వెజిటబుల్స్ అండ్ ఇవి మీట్ అంటే ఇవి వీక్లీ సేల్స్ ఉంటాయి. ఇట్లాంటివి అండ్ ఇవి గాకుండా చాక్లెట్స్, బిస్కెట్స్ ఇట్లాంటివుంటాయి. వీటికి మోస్ట్‌లీ మనకి డైలీ సేల్స్ ఎక్కువుండే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నాం. అండ్ స్టేషనరీ ఉంటది. స్టేషనరీ వచ్చేసి ఆహ్, మనకి మోర్ ఆఫెన్‌లీ మనకి ఇన్ ద టైమ్ ఆఫ్ స్కూల్స్ టైమ్స్‌లో మనకి ఎక్కువ సేల్స్ ఉండే ఛాన్స్ ఉంటదనమాట. సో, ఇదే డేటాని మనం ప్రిడిక్షన్‌కిస్తే మనకి మెషిన్ లెర్నింగ్ ఏ ఏరియాలో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు హైటెక్ సిటీ ఏరియాలో నాకు ఏ టైంలో ఈ సేల్స్ పెరిగే ఛాన్స్ ఎక్కువుంది అనే ప్రిడిక్షన్స్ నాకు చెప్పి ఇది ఇయ్యగలుగుతదనమాట మిషన్ లెర్నింగ్. సో, ఇది ఎలా ఎలా పాసిబుల్ అయితది అంటే, దీంట్లో మనం ఏం చేస్తామంటే, డేటా అనేది వేరియస్ సోర్సెస్ నుంచి వస్తదనమాట ఫస్ట్. ఒక డేటా తెచ్చుకుంటాం మనం. ఈ డేటాని మీ డేటా ఇంజినీరింగ్ టీమ్ ఏదైతే ఉంటదో ఆహ్, నాకు ఈ డేటా ఇంజినీరింగ్ టీమ్ ఉంటది నాకు. ఈ ఇంజినీరింగ్ టీమ్ ఏం చేస్తదంటే, ఈ డేటాని ఫస్ట్ ప్రాపర్‌గా ఈ డేటా మొత్తం క్లీనప్ చేస్తారు. అంటే ఏమన్నా అడిషనల్ అన్‌వాంటెడ్ స్పేస్‌లు, అన్‌వాంటెడ్ కాలమ్స్ ఏమన్నా ఉన్నాయా? ఏదైనా కాలమ్ ఇన్ఫర్మేషన్ రిలవెంట్ లేదు. సీరియల్ నంబర్స్ అట్లాంటివుంటాయి. ఆ కాలమ్ ఇన్ఫర్మేషన్ రిలవెంట్ కాదు. అట్లాంటి డేటాని క్లీనప్ చేసేస్తారనమాట. క్లీన్ చేస్తారనమాట ఈ ప్రాసెస్‌లో. అండ్ బ్లాంక్ డేటా, కొంత ఇన్ఫర్మేషనే ఉంది. ఆహ్, ఇట్లాంటి డేటాని ఏం చేస్తారు అనంటే, డేటా ఇంజినీరింగ్‌లో హ్యాండిల్ చేస్తారు. ఆ డేటా ఇంజినీరింగ్ ప్రాసెస్‌లో ఏముంటదంటే, ఈ బ్లాంక్ డేటాలో డమ్మీ వాల్యూస్ ఫిల్ చేయడం. ఇట్లా చేసి వీళ్ళు డాటాని మొత్తం ప్రాసెస్ జేసేస్తారు. ప్రాసెస్ జేసి ఇస్తారనమాట. ఈ డాటా ప్రాసెసింగ్ మొత్తం అయిపోయినాక, క్లీనప్, ప్రాసెసింగ్ అయిపోయినాక ఈ డాటాని తీసుకొచ్చి ఆహ్, సారీ. డేటా ఇంజినీరింగ్ నుంచి డాటా ప్రాసెసింగ్‌కొస్తది. ఎక్స్‌క్యూజ్ మీ. ప్రాసెస్ చేసిన తర్వాత, ఇప్పుడు ప్రాసెస్ చేసిన డాటాని ఏం చేస్తారంటే వీళ్ళు, నెక్స్ట్ స్టేజ్‌కి తీసుకెళ్ళి, ఆ నెక్స్ట్ స్టేజ్‌లో ఈ ప్రాసెస్ డాటా మొత్తాన్ని వీళ్ళు టెస్ట్ అండ్ సారీ, ఇట్స్ నాట్ టెస్ట్ ఫస్ట్, ఇట్స్ ట్రైన్.
ట్రైన్ అండ్ టెస్ట్ స్ప్లిట్ అనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో 80% డాటాని ట్రైనింగ్ డాటాగా, 20% డాటాని టెస్ట్ డాటాగా ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే మన మోడల్స్‌ని 80% మీద ఫస్ట్ ప్రిపేర్ చేస్తారనమాట. ఈ 80% మీద ఆ మోడల్‌ని ట్రైన్ చేస్తారు. లేదంటే అల్గారిథమ్‌ని ట్రైన్ చేస్తారు అల్గారిథమ్‌ని. చేసిన తర్వాత ఈ 20% దాచిపెట్టింది ఏదైతుందో దాన్ని మోడల్‌కి పంపించి అప్పుడు దీన్ని టెస్ట్ చేస్తారు. అప్పుడు మనకి ఇందులో యాక్యురేట్ రిజల్ట్స్ వస్తున్నాయా లేదా అనేది చెక్ చేస్తామనమాట. ఈ వేలో ఈ డాటాని మనం ఫస్ట్ ట్రైన్, టెస్ట్, స్ప్లిట్ అవి చేసి డాటాని చెక్ చేస్తాం. సో, ఇది ఈ ప్రాసెస్ మొత్తము మళ్ళీ మనము పైథాన్ కోడింగ్‌లోనే యూజ్ చేస్తారు. ఆహ్, పైథాన్‌లో కోడింగ్ యూజ్ చేసి ట్రైన్, టెస్ట్, స్ప్లిట్ వీటికి కావాల్సిన లైబ్రరీస్ అన్నీ ఉంటాయి. ఆ లైబ్రరీస్‌ని యూజ్ చేసి ట్రైన్, టెస్ట్, స్ప్లిట్ చేయడము. సైకిట్ లెర్న్ లైబ్రరీస్ ఉన్నాయి. ఫేమస్ అంటే ఆహ్, ఆహ్, సైకిట్ లెర్న్ లైబ్రరీ ఒకటి ఉంటది. దీంట్లో ట్రైన్, టెస్ట్, స్ప్లిట్స్, ఈ డాటా ప్రీ ప్రాసెసింగ్ ఈ మోడల్స్ అన్నీ సైకిట్ లెర్న్‌లో చేయొచ్చనమాట. సో, ఇది బేసిక్‌గా చేసే ఫస్ట్ డాటా ప్రీ ప్రాసెసింగ్ స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అల్గారిథమ్స్‌కి ఆ డాటాని ట్రైన్ చేయడం అనేది ఉంటది. సో, దాంట్లో కూడా మళ్ళీ మనకి సైకిట్ లెర్న్ లాంటి లైబ్రరీస్, టెన్సర్‌ఫ్లోస్ తర్వాత ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ పైథాన్ లైబ్రరీస్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసి అల్గారిథమ్స్‌ని సాల్వ్ చేయడము చేసి డాటాని ట్రైన్ చేస్తారు. సో, ఈ అల్గారిథమ్స్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్‌కొచ్చేసరికి బేసిక్‌గా ఫస్ట్ 2 టైప్స్ కింద డివైడ్ అయితదనమాట. డాటాని బేస్ చేసుకొని 2 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసేమో మెషిన్ లెర్నింగ్‌లో డాటాని బేస్ చేసుకొని 2 కేటగిరీస్‌లో డివైడ్ చేస్తాం. ఒకటొచ్చి సూపర్వైజ్డ్, రెండోదొచ్చేసి అన్‌సూపర్వైజ్డ్. సూపర్వైజ్డ్ అండ్ అన్‌సూపర్వైజ్డ్‌తో పాటు రీఎన్ఫోర్స్‌మెంట్ కూడా ఇంకొకటుంటది. ఆహ్, రీఎన్ఫోర్స్‌మెంట్ యూజ్ కేసెస్ కూడా మనం మాట్లాడాం. థర్డ్ వన్ వచ్చేసి రీఎన్ఫోర్స్‌మెంట్ ఉంటదనమాట. సో, సూపర్వైజ్డ్ డాటా అంటే ఏంటిది? సూపర్వైజ్డ్ డాటా అంటే ఏంటిదంటే, నాకు ఎక్స్ యాక్సెస్ అండ్ వై యాక్సెస్ అనేది 2 ఉంటాయి. దట్ మీన్స్ నాకు ఇండిపెండెంట్ వేరియబుల్స్, ఇండిపెండెంట్ కాలమ్స్ అనుకోండి అండ్ డిపెండెంట్ కాలమ్ 2 ఉంటాయి. అసలేంటిది? డిపెండెంట్ ఏంటిది? ఎక్స్ యాక్సిస్ ఏంటి? వై యాక్సిస్ ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే ఇది నా సోర్స్ డాటా. ఇది నా టార్గెట్. అంటే ఇక్కడ ప్రిడిక్షన్ క్లియర్‌గా ఉంటదనమాట. నేనేం ప్రిడిక్ట్ చేయాలి అనేది క్లియర్‌గా డిఫైన్ చేసి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ప్రిడిక్షన్ లాంటివి ఏదన్నా. లేదు హౌస్ రెంటల్ ఇప్పుడు ఒక ఏరియాలో హైటెక్ సిటీయే తీసుకుందాం. ఆహ్, హైటెక్ సిటీలో నేను లేదు అంటే కొత్తగొచ్చిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్‌లో గాని, కోకాపేట్‌లో ఒక ఫ్లాట్‌కి ఒక 3 బీహెచ్‌కేకి నేను రెంట్ ఎంత అనేది ఫైండ్ ఔట్ జేయాలి. రెంట్ ప్రిడిక్షన్ ఫైండ్ ఔట్ చేయాలి. ఎట్లా చేయాలి? రెంట్ ప్రిడిక్షన్ ఫైండ్ ఔట్స్‌కి. ఆహ్, ఫస్ట్ ఇది గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉందా? లేదా? గ్రేటెడ్ కమ్యూనిటీయా? ఆహ్, అండ్ గ్రేటెడ్ కమ్యూనిటీయా? లేకుంటే సెమీ గ్రేటెడ్ కమ్యూనిటీయా? ఇదొక ఫీచర్ ఉంటది. దీని నుంచి అపార్ట్‌మెంట్ నుంచి నాకు స్కూల్స్ ఎంత దూరం? అపార్ట్‌మెంట్ నుంచి నాకు ఆహ్, బస్సు కన్వీనియంటా? లేకపోతే పబ్లిక్ కనెక్టివిటీ. కనెక్టివిటీ ఎంత కన్వీనియంట్ ఉంది? ఈ అపార్ట్‌మెంట్స్ నుంచి ఆఫీసెస్‌కి ఎంత దూరం? ఫర్ ఎగ్జాంపుల్‌కి చెప్తున్నా నేను. అండ్ ఈ అపార్ట్‌మెంట్‌లో స్విమ్మింగ్ పూల్ ఉందా? లేదా? పూల్ ఉందా? లేదా? పూల్ యాక్సెస్ ఉంటదా? ఉండదా? జిమ్ అండ్ రెస్టారెంట్స్ ఎంత దూరంలో ఉన్నాయి నాకు? ప్లస్ రోడ్ కనెక్టివిటీ ఎట్లుంటది? వాటర్ కండిషన్ ఏంటిది? అపార్ట్‌మెంట్ లోపలికి నాకు సన్‌లైట్ ఎంత బెటర్‌గా వస్తుంది? ఈ ఇవన్నిటిని బేస్ చేసుకొని నేనేం చేస్తానంటే, వీటన్నిటికి ఒక్కొక్క వెయిటేజ్ ఇస్తా. స్కూల్‌కి ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు టోటల్ దీన్ని ఎన్ని 1, 2
3, 4, 5, 6, 7, 8, 9, 10 కేటగిరీస్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. గ్రేటెడ్ కమ్యూనిటీ దీంతో కలిపితే ప్రతి ఒక్క దానికి మనం 1 to 10 లోపల ఒక రేటింగ్ ఇస్తామన్నమాట. గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉందనుకోండి, ఐల్ గివ్ 9 రేటింగ్. సెమీ గ్రేటెడ్ కమ్యూనిటీ అనుకోండి, ఐల్ గివ్ 7 రేటింగ్. లేదు అసలు గ్రేటెడ్ కమ్యూనిటీ ఏం కాదు, నార్మల్ అపార్ట్మెంట్ అనుకోండి, ఐల్ గివ్ ఓన్లీ మేబీ 5 ఇట్లా రేటింగ్ ఇస్తా. స్కూల్‌కి నాకు వితిన్ 10 కిలోమీటర్స్ స్కూల్ రేడియస్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ వితిన్ 10 మినిట్స్‌లో ఉందనుకున్నాం అనుకోండి. వితిన్ 10 మినిట్స్ ఉంటే వెరీ గుడ్. సో 9 ఇయ్యొచ్చు. అదే స్కూల్ నాకు 10 మినిట్స్‌లో కాదు, అపార్ట్మెంట్ నాకు ఇంకా హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్‌లో ఉంది. సో ఐల్ గివ్ సంథింగ్ లైక్ 8. లేదు బియాండ్ 1 అవర్ అవుతున్నది. సో ఐల్ గివ్ ఓన్లీ 5 అట్లా. అండ్ పబ్లిక్ కనెక్టివిటీ ఎట్లుంది? పబ్లిక్ కనెక్టివిటీ వితిన్ ద 5 మినిట్స్ వాక్‌లో ఉందంటే 5 మినిట్స్ వాక్‌లో ఉందంటే ఐల్ గివ్ 9 లేదంటే 10 ఇస్తాను. లేదు నేను దీనికోసం మళ్ళీ నేను ఏదైనా ఊబర్ అన్నా ఏదన్నా క్యాబ్ బుక్ చేసుకొని పోవాల్సొస్తది అంటే మెట్రోకి ఐల్ గివ్ ఓన్లీ 5 ఎందుకంటే దాన్ని బట్టి వేరీ అవుతుంటదనమాట. అండ్ ఆఫీసెస్‌కి ఇదెంత 1 అవర్ డిస్టెన్స్‌లో ఉందా? లేదు 30 మినిట్స్ డిస్టెన్సా? ఇది బేర్ చేసుకొని నేను దీనికి ఒక రేటింగ్ మేబీ 6, 7 అట్లా ఒక రేటింగ్ ఇస్తాను నేను. సో ఓవరాల్‌గా నేను ఈ 10 కేటగిరీస్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే నాకు స్కోర్ 75% వచ్చిందంటే విచ్ ఈస్ వెరీ గుడ్. అబోవ్ 75% వచ్చిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 75% అనుకుంటే సో ఇట్ ఈస్ the predicted value is greater than 80% అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 20 వేరియేషన్స్ ఇట్స్ ఎక్సలెంట్ అని చెప్పి రాస్తాను. ప్రెడిక్టెడ్ వాల్యూ ఈజ్ బిట్వీన్ 80 to 60% అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ లెస్ దాన్ 80% అండ్ గ్రేటర్ దాన్ 70% అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇట్స్ వెరీ గుడ్ అని చెప్తాను నేను. ప్రెడిక్టెడ్ వాల్యూ less than 70% to greater than 50% ఉందనుకోండి, I would say it's a good one. Predicted value below 50%, above 40% ఉందనుకోండి, పూర్ క్వాలిటీ అంట. ఇట్లా కేటగిరైజ్ చేసి దీన్ని బట్టి ఓకే పూర్ క్వాలిటీలో ఉంటే యూ కెన్ స్పెండ్ ఓన్లీ 15,000. లేదు గుడ్ కేటగిరీలో ఉంటే యూ కెన్ స్పెండ్ అప్ టు 20K. లేదు 70 to 80% ఉందంటే యూ కెన్ గో టు 40K. అబౌవ్ 80 ఉందంటే యూ కెన్ గో టు అప్ టు 60K. ఇది నా ప్రెడిక్టెడ్ వాల్యూ. ఇట్లాంటి సినారియోస్లో నేను వాడేది సూపర్వైజ్డ్ లెర్నింగ్ వాడతాను. ఇంత ప్రెడిక్టెడ్ వాల్యూ ఉండి నా టార్గెట్ ఖచ్చితంగా నేను ఎంత రెంట్ పెట్టుకోగలుగుతా అనే ఒక బ్రాకెట్ని మనము ప్రెడిక్టెడ్ వాల్యూస్లో అవుట్పుట్ ఇవ్వగలుగుతున్నామంటే అది సూపర్వైజ్డ్ లెర్నింగ్లోకి వస్తుంది. మరి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్స్ అంటే ఏంటి? అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్స్లో ఏంటంటే మార్కెట్ ట్రెండ్స్ అనాలిసిస్ చేయడము, లేదు న్యూస్ అనాలిసిస్, ఇట్లాంటివన్నీ అన్సూపర్వైజ్డ్లో వస్తాయి. సో దాంట్లో నాకు ఫిక్స్డ్ టార్గెట్ ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్కి వెళ్ళి జనాలు తింటున్న ఫుడ్ డేటా మనకు వచ్చిందనమాట. సో రెస్టారెంట్ మెనూ ఈ డేటాను బేస్ చేసుకొని ఏం చేంజ్ అయ్యేది ఉండదు. అండ్ రెస్టారెంట్లో మనకి మేజర్గా చేంజెస్ వచ్చేటివి కూడా ఏమి ఉండదు. బట్ రెస్టారెంట్ వాళ్ళకి అర్థం కావాల్సింటే ఏ టైంలో ఎవరు ఎక్కువ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎట్లాంటి ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది మనకు తెలవాలి. సో దానికోసము ఏదన్నా డేటా తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇట్లాంటి సినారియోస్లో డెఫినెట్గా మనం చూసి ఆ ఆప్షన్స్ని చూస్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది సో సూపర్వైజ్డ్ లెర్నింగ్లో. సో
అదొక ప్రెడిక్షన్స్ అంటే అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్స్‌లో. రెస్టారెంట్ కైండ్ ఆఫ్ డాటా, లేదు షేర్ మార్కెట్ డాటా ఇట్లాంటివన్నీ. సో యాహ్! ఇక్కడ యాజ్ ఐ మెన్షన్ లైక్ సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో ఉండే మేజర్ పాయింట్స్ ఏంటిది అంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో ఉన్న మేజర్ పాయింట్స్ యాజ్ ఐ మెన్షన్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ క్లియర్ అవుట్‌పుట్ ఉంటది. ఫీచర్స్ మనకి ఇన్‌పుట్ ఫీచర్స్ కరెక్ట్‌గా ఉంటాయి. ఫీచర్స్ అంటే ఇన్‌పుట్ కాలమ్స్ అనుకోండి అంతే. టార్గెట్ వచ్చేసి మనకి క్లియర్‌గా డిఫైన్ అయి ఉంటది. ఇంతకుముందులాగా మనం హౌస్ రెంటల్‌లో చూసినట్టు. క్లియర్ టార్గెట్ మనం ఏం చేయాలి ఏంటిది అనేది. ఎగ్జాంపుల్స్‌లో సేమ్ అదే హౌస్ రెంటల్ ప్రెడిక్షన్స్, లొకేషన్, రూమ్స్ ఎక్సెట్రా వాటిని చూడడానికి. రిగ్రెషన్ అండ్ క్లాసిఫికేషన్స్ అనేవి ఇంకొకటి ఉంటది. అది నేను మీకు నెక్స్ట్ క్లాసిఫికేషన్‌లో జస్ట్ విల్ ఫాలో అప్ వైల్ ఇన్ ద క్లాస్ మనం చూద్దాం. అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో గ్రూపింగ్ ఉంటది. దీంట్లో మనకి ఫీచర్స్ మాత్రమే ఉంటది. దేర్ ఈస్ నో టార్గెట్. అంటే మనకి క్లియర్ టార్గెట్ ఎక్కడ ఉండదు. సో, గ్రూపింగ్ కోసం యూజ్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ వెజ్ ఎంతమంది తింటారు? ఒక రెస్టారెంట్‌కి వచ్చిన డేటా చూసుకుంటే. వెజ్ ఎంతమంది? వెజిటేరియన్స్ ఎంతమంది? వర్సెస్ నాన్ వెజ్. దీంట్లో వేగన్స్ ఎంతమందున్నారు? నాన్ వేగన్స్ ఎంతమందున్నారు? నార్మల్ వెజిటేరియన్స్ ఎంతమందున్నారు అనేది చూస్తారు. నాన్ వెజిటేరియన్‌లో మనకి వీకెండ్స్‌లో ఎంత డేటా, వీకెండ్స్‌లో ఎంత డిమాండ్ ఉంది? వీక్ డేస్‌లో ఎంత డిమాండ్ ఉంది? ఇట్లాంటివి కేటగరైజ్ చేసుకోవడానికి వాడుకునే అల్గారిథమ్స్ అనమాట. ఇది అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్స్‌లో వాడుతుండొచ్చు. క్లస్టరింగ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. లేకపోతే ఏదన్నా పర్చేజెస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్ పర్చేజెస్ అయితున్నాయి. ఏ టైంలో ఎట్లాంటి ప్రొడక్ట్స్ ఎక్కువ, ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎక్కువ వాడుతున్నారు అట్లాంటివన్నిటికి ఈ అన్‌సూపర్వైజ్డ్ దాంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. క్లస్టరింగ్, డైమెన్షనల్ డైమెన్షనల్ రిడక్షన్స్ అంటే ఏంటంటే మనకిక్కడ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ అనుకోరాదండి. డైమెన్షనల్ రిలేషన్స్ అంటే ఇక్కడికొచ్చేసరికి నాకు 20 కాలమ్స్ ఉన్నాయి. దాన్ని నేను మళ్ళీ ఇక్కడికొచ్చేసరికి 10 కాలమ్స్‌కి రిడక్ట్ చేసుకున్నా. ఇక్కడికొచ్చేసరికి 5 కాలమ్స్ రిడక్ట్ చేసిన. ఇక్కడికొచ్చేసరికి నాకు 3 కాలమ్సే మిగిలినాయి. సో, నేనిక్కడున్న టోటల్ 100 మెంబర్స్‌ని ఫస్ట్ నాకు 20 కాలమ్స్‌లో ఉంది డాటా. ఈ 20 కాలమ్స్‌లో నేను 3 కాలమ్స్, 3 కేటగరీస్‌లో డివైడ్ చేసుకున్నాననమాట. అది. ఇది జేయడానికి యూజ్ అయితది అన్‌సూపర్వైజ్డ్. రీఎన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ వచ్చేసి లెర్నింగ్ త్రూ ఇంటరాక్షన్స్ విత్ ద ఎన్విరాన్మెంట్స్. సో, లెర్నింగ్ త్రూ ఎన్విరాన్మెంట్స్ అంటే ఫస్ట్ మనం ఒక డాటా ట్రయల్ అండ్ ఎర్రర్ అనుకోరా అనే టైప్‌లో అనమాట. ఒక డాటాని మనం ట్రై చేస్తాము. దాంట్లో నుంచి వచ్చిన యాక్షన్, మనకొచ్చిన అవుట్‌పుట్ ఫస్ట్ టైమ్ నేను ట్రై చేసినప్పుడు నాకు ఒక 25% యాక్యురసీ వచ్చింది. రీఎన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్‌లో మనం ఇంకా కొన్ని మెథడ్స్ యూజ్ చేసి రిగ్రెషన్స్, లీనియర్ రిగ్రెషన్స్, ఇట్లాంటి రిగ్రెషన్స్ అన్ని యూజ్ చేసి దాన్ని నేను ఐ బ్రింగ్ ఇట్ అప్ టు 50%. దాని తర్వాత మళ్ళీ డాటాలో కరెక్షన్స్ చేసుకొని మళ్ళీ డాటాని రీఎన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ చేసినప్పుడు ఐ గాట్ 75%. అంటే ఇంత డ్రాస్టిక్‌గా డెవలప్‌మెంట్ ఉండదు. బట్ ఓన్లీ 5-10% వస్తది. ఫర్ ఎగ్జాంపుల్‌ని నేను మెన్షన్ చేస్తున్నాను. ఇన్ రియల్ టైమ్. సో, ఇంతకుముందు నేను చెప్పినప్పుడు రిగ్రెషన్ అండ్ క్లాసిఫికేషన్స్ అంటే ఏంటిది? రిగ్రెషన్ అంటే ఎట్లా అంటే కంటిన్యూయస్ వాల్యూ. ఇప్పుడు రెంట్ ప్రిడిక్షన్ ఉంది. అది రిగ్రెషన్‌లోకి వస్తది. ఎందుకంటే నాకు దాంట్లో వచ్చే అవుట్‌పుట్ వాల్యూ ఇట్లా 25,000 కంటిన్యూయస్ వాల్యూ ఉంటది కదా! ఏదన్నా. లేదు పాయింట్ డెసిమల్స్‌లో వస్తది. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మనం ఒక ఏరియా వాల్యూని కాలిక్యులేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌ని మనం రిగ్రెషన్ అల్గారిథంలో కాలిక్యులేట్ చేస్తే మనం ఏ టైప్ ఆఫ్ మెథడ్ అప్రోచ్ చేస్తే మనకి ఎంత ఏరియా వాల్యూ వస్తుంది అనుకుంటాం. అది ఎప్పుడు నాకెప్పుడు పాయింట్ డెసిమల్స్‌లోనే వస్తది. ఇప్పుడు నాకు 7 ఎకర్స్ 400 యార్డ్స్ అట్లా అట్లా వస్తది. ఆ టైప్‌లో ఉండొచ్చు. లేదు నాకు షేర్ మార్కెట్ ప్రైస్. సో, వచ్చే వాల్యూ నాకు 2.75 డాలర్స్ ఉండే ఛాన్స్ ఉంటది. నాకొచ్చే ప్రెడిక్టెడ్ వాల్యూ. లేదు అంటే ₹350 67 పైసా రూపీస్ అని ఉంటది. సో, ఇట్లా వచ్చింది ఏదైతుందో ఇది కంటిన్యూయస్ వాల్యూ అంటారనమాట. ఇలాంటి కంటిన్యూయస్ వాల్యూస్ అన్నీ వచ్చేదాన్ని రిగ్రెషన్‌లో పెడతారు. క్లాసిఫికేషన్ ఏంటంటే ఈదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉండేవి బట్టి క్లాసిఫికేషన్‌లో పెడతారు. లేదంటే యెస్ ఆర్ నో. సో, మనకి ఒక్కొక్కసారి అవుట్‌పుట్‌లో ఏంటిది సీరియస్ టార్గెట్‌లో నేనిప్పుడు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ప్రొడక్ట్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నా. కొనాలా వద్దా అనే వాల్యూ వస్తది.
ట్రూ ఆఫ్ ఫాల్స్ వాల్యూస్ వచ్చే సినారియోస్ ఉంటాయి. అట్లాంటి సినారియోస్లో రిగ్రెషన్ అని అంటారు అనమాట. వాడే అల్గారిథం సేమ్, బట్ ద అవుట్పుట్ వే ఏదైతే ఇస్తుందో అది ఇందులో కంటిన్యూస్ వాల్యూస్ ఇట్లా నెంబర్స్లో ఇస్తుంది. ఇది మాత్రం ఫిక్స్డ్గా ట్రూ ఆర్ ఫాల్స్, ఎస్ ఆర్ నో ఇట్లా మనకు అవుట్పుట్లు వస్తాయి అనమాట రిగ్రెషన్ అండ్ దీంట్లో. అండ్ నెక్స్ట్ మనం అల్గారిథం టైప్స్ చూస్తే, సో సూపర్వైజ్డ్లో లేబుల్డ్ డేటా ఉన్న దాంట్లో మనకి అల్గారిథమ్స్ ఎట్లా హౌస్ ప్రెడిక్షన్ ఎగ్జాంపుల్ ఒకటి చూసినాము. అండ్ టెంపరేచర్స్, వెదర్ టెంపరేచర్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లా రావచ్చిన ప్రెడిక్షన్స్ అట్లాంటివి. ఎస్టిమేటెడ్ సేల్స్ రివ్యూ, ఇవి కూడా మనం సూపర్వైజ్డ్ దాంట్లో అల్గారిథంలో వచ్చే వీటిని యూజ్ చేసి వాడచ్చు. అది రిగ్రెషన్లో ఏంటంటే కంటిన్యూస్ వాల్యూస్ చెప్పిన కదా. సో హౌస్ రెంటల్, టెంపరేచర్, ఇది స్టాక్ ప్రైజెస్, ఇవన్నీ హైట్, వెయిట్, బిఎంఎస్ క్యాల్కులేషన్స్ ఇవన్నీ మనకి నెంబర్లో వస్తాయి. అది రిగ్రెషన్ కిందకి అంటాం. అదే క్లాసిఫికేషన్ కిందకి వచ్చేసి మనకి మనం యూజ్ చేసుకునే క్లాసిఫికేషన్ ఎగ్జాంపుల్లో వచ్చేసరికి మనము ఇక్కడ ప్రెడిక్టెడ్ విత్ ద క్లాస్ డేటా, సారీ యా క్లాసిఫికేషన్స్ వచ్చేసరికి ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ ఈమెయిల్, హై స్పామ్, ఈ వచ్చిన ఈమెయిల్ స్పామ్ ఈమెయిలా లేకుంటే హ్యామ్లా, అంటే ఒరిజినల్ ఈమెయిలా స్పామ్లా, అది ఫైండ్ అవుట్ చేయడానికి. కస్టమర్ విల్ బై ఆర్ నాట్, ఎవరైనా కస్టమర్ వచ్చి ఏదైనా ప్రోడక్ట్ బై చేసే ఛాన్స్ ఉందా లేదా. ఇమేజెస్లోకి వచ్చేసరికి అది వాట్ టైప్ ఆఫ్ ఇమేజ్, క్యాటా, డాగా, హార్సా ఇట్లాంటివన్నీ చేయడానికి మనకి ఇది యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ మనకి రిగ్రెషన్లో వచ్చే అల్గారిథమ్స్ ఏంటిది, ఇది సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏం చెప్పినా మనకి ఫిక్స్డ్ డేటా ఉన్న లెర్నింగ్ అనమాట. ఆ ఫిక్స్డ్ అవుట్పుట్ వస్తే టార్గెట్ ఉండే దాంట్లో మేజర్గా వాడేది లీనియర్ రిగ్రెషన్స్, పాలినామియల్ రిగ్రెషన్. ఈ లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటిది అంటే బేసిక్గా నాకు ఇది ఒక ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, ఇది నా ఎక్స్ యాక్సెస్, ఇది నా వై యాక్సెస్. దీంట్లో నాకు డేటా పాయింట్స్ ఉంటాయి అక్కడక్కడ ఎక్స్ వైని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అంటే డేటా పాయింట్స్ ఎట్లా ఇస్తారు, 3,4 అని ఇచ్చినామంటే ఇక్కడ నాకు 1 2 3 4 1 2 3 ఇది 4 వాల్యూ. సో 3,4 వాల్యూ అంటే ఎక్స్ యాక్సెస్ నుంచి 3 అండ్ వై నుంచి నాకు 4 ఎక్కడ ఇంటర్సెప్ట్ అవుతుందో ఆ పాయింట్ని 3,4 పాయింట్ అని అంటాం కదా. ఇక్కడ నాకు డేటా పాయింట్ ఉంది. అట్లనే నాకు ఇక్కడ డేటా పాయింట్ ఉంటుంది, ఇక్కడ డేటా పాయింట్ ఉండొచ్చు, ఇక్కడ ఉంటుంది. వేరియస్ ప్లేసెస్లో నా డేటా పాయింట్స్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ ఈ డేటా పాయింట్స్ని మనం ఎట్లా యాక్సెస్ చేస్తామంటే మనకున్న ఇన్పుట్ ఫీచర్స్ని పట్టుకొని మనము రెండే ఇన్పుట్ ఫీచర్స్ ఉన్నప్పుడు మనకి ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ అని వస్తుంది. లేదు మల్టిపుల్ ఇన్పుట్ ఫీచర్స్ ఉన్నాయనుకోండి మనకి ఇట్లా మల్టిపుల్ డైమెన్షన్స్లో వస్తుంది, ఎక్స్, వై, జీ అండ్ పెరుగుతూ పోతుంటుంది. మనకి హ్యూమన్ ఐతో వ్యూ చేయగలిగేటి 3 డైమెన్షన్స్, బట్ మ్యాథమెటికల్లీ ఇట్ కుడ్ బి మచ్ మోర్ లాంగ్ డైమెన్షన్స్ పాసిబుల్ అవుతాయి అనమాట. సో ఇక్కడ నాకు ఇట్లా డిఫరెంట్ డేటా పాయింట్స్ ఉన్నాయి. నాకు లీనియర్ రిగ్రెషన్ పని ఏంటిది అంటే మేజర్గా ఈ డేటా పాయింట్స్ అన్నిటికీ ఇంచుమించుగా సెంటర్ పాయింట్ ఏదైతుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లైన్ని చూస్ చేసుకుంటున్నా, ఐ చేంజ్ మై కలర్. One second, let me change the color so it would be easy to identify. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లైన్ని చూస్ చేసుకుంటున్నా, ఇది ఒక లైన్ గీస్తున్నా నేను. నాకు ఈ లైన్కి ఇంచుమించుగా ప్రతి ఒక్క డేటా పాయింట్, ఈ డేటా పాయింట్ ఎంత దూరంలో ఉందో, ఇదే డేటా పాయింట్ ఎంత దూరంలో ఉందో, ఇది యావరేజ్గా ఈ డేటా పాయింట్స్ టు దిస్ లైన్ ఏదైతుందో ఇది సెంటర్ నుంచి పోగలిగింది అనుకోండి, అదే లీనియర్ రిగ్రెషన్ లైన్ అంటారు. దీంట్లో ఈ స్లోప్ ఒకటి ఐడెంటిఫై చేస్తామన్నమాట, డిస్టెన్స్ టు ద డేటా పాయింట్స్, యావరేజ్ డిస్టెన్స్ టు ద డేటా పాయింట్స్ ఐడెంటిఫై చేసి లీనియర్ రిగ్రెషన్ అనేది మోడల్ని ట్రైన్ చేస్తారు.
ఇన్ అ సింపుల్ వే చెప్పాలంటే. సో, లీనియర్ రిగ్రెషన్‌లో ఇట్లా డేటా పాయింట్‌ని చేసి మనం ట్రైన్ చేస్తామనమాట. లీనియర్ రిగ్రెషన్ ఫార్ములా వచ్చేసి డిపెండెంట్ వేరియబుల్ ఉంటది మనకి. y అనేది నా డిపెండెంట్ వేరియబుల్ అయితది. ఈజ్ ఈక్వల్ టు బీటా 0 ఇది y వేరియబుల్స్‌ని ఎక్కడ ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఈ పాయింట్ అయితదనమాట. వైని ఇక్కడ ఇంటర్సెప్ట్ చేయగలుగుతుంది. అండ్ ఈ స్లోప్ యాంగిల్ ఎంత? ఇంటర్సెప్ట్ అయినాక ఈ యాంగిల్ ఎంత? ఈ ఇంటర్సెప్ట్ అయ్యే పాయింట్ నా ఈ బీటా 0 అయితది. ఈ యాంగిల్ వచ్చేసి నాకు ప్లస్ ఈ యాంగిల్ వచ్చేసి నాకు బీటా 1గా తీసుకుంటా. సో, ఎక్స్ ఏదైతే ఉందో ఈ ఎక్స్ అన్ని మనకి ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటే మనకిచ్చే ఫీచర్స్ అనమాట. దీనికి ఇచ్చే ఇన్పుట్ వేరియబుల్స్, ఇన్పుట్ కాలమ్స్ అన్నిటిని ఇండిపెండెంట్ వేరియబుల్స్‌లో పెట్టుకుంటాం అనమాట. ప్లస్ దీంట్లో ఎర్రర్ క్యాలిక్యులేషన్‌కి యూజ్ చేసే సిగ్మా. ఇది దీని ఫార్ములా. దీన్ని ఎట్లా డిరైవ్ చేస్తారు అంటే దెర్ ఈస్ అ బిగ్ మ్యాథమెటికల్ దిస్ థింగ్ ఉంటది. మ్యాథమెటికల్ డెరివేషన్ ఉంటది. ఇఫ్ ఐ విల్ స్టార్ట్ విత్ దట్ ద వీడియో విల్ గో వెరీ లెంతీ వన్. సో, నెక్స్ట్ ఇంకొక షార్ట్ వీడియో తీద్దాం. దాంట్లో రిమైనింగ్ అన్నిటివి కూడా నేను ఎట్లాంటి ఫార్ములాస్ వస్తాయి ఏంటనేది కవర్ చేద్దాం. బికాజ్ ఇట్స్ ఆల్మోస్ట్ బికమ్ 25 minutes. సో, మరీ లెంతీ వీడియో కాకుండా ఉంటదని ఇక్కడికి పాజ్ చేస్తున్నా. బట్ దీని కంటిన్యూషన్ ఇంకొక పార్ట్ 2 వీడియోస్ నేను అప్లోడ్ చేసేస్తాను ఇమ్మీడియట్‌గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద GAN Agentic AI. Please do subscribe the channel. Thank you very much.